ఎవ్రీవన్, నేను మీ మేఘన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘన మెలోడీస్. మీలో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అండ్ నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో మీరు నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అండ్ ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి అయితే చెక్అవుట్ చేసేయండి. ఈరోజు వ్లాగ్ ఏంటి అని అంటే గృహప్రవేశం వ్లాగ్ అన్నమాట. నేను ప్రీవియస్గా మొన్న ఒక వ్లాగ్ అయితే పెట్టాను, మోతెల గృహప్రవేశం అని చెప్పి. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది కూడా మోతెలోనే అన్నమాట. ఇది ఎవరిది అని అంటే మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నమాట, పెద్దనాన్న వాళ్ళు. మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో పెట్టి ఆల్మోస్ట్ ఒక 10 days పైన అయిపోయింది అనుకుంటా. ప్లీజ్ ఎక్స్పెక్ట్ డిలేస్ అండి, ఎందుకంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల ఎడిటింగ్ అనేది కొంచెం లేట్ అవుతుంది. కాకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, చూడండి. ఇదేంటంటే మార్నింగ్ మనకి గుడి దగ్గర చేస్తారు కదండి, మనకి కూరడు కుండలు అవన్నీ ఎత్తుకపోవడానికి ఉంటాయి కదా, అది జరుగుతుందన్నమాట ఇక్కడ. ఫస్ట్లీ ఇంకా అందరికీ బొట్లు పెట్టేసిన తర్వాత అక్కడ అన్నీ ఇస్తార్లో కుండలు అవన్నీ పెట్టేసి బియ్యం పోసిన తర్వాత ఫొటోస్ అన్నీ అరేంజ్ చేసేసి ఇంకా పూలదండలు అవి ఇవన్నీ కట్టేసామన్నమాట. అండ్ మంగళారతులు కూడా ముట్టించేశారు. తర్వాత ఇంకా వాళ్ళందరికీ తలపైన ఎత్తుతారు కదా, దానికి ఇంకా కొంగేసి దానిపైన మళ్ళీ కొత్త టవల్ది చుట్టి దానిపైన పెడతారు కదా, అట్లా పెడుతున్నారు. అవన్నీ ఇంకా మార్నింగ్ ఖచ్చితంగా ఇవి చేసిన తర్వాత ఇంకా ఇంట్లోకి వెళ్ళడం ఉంటుంది కదండి, అదన్నమాట ఇదంతా జరుగుతుంది. పర్సనలీ గృహప్రవేశాలకు ఎక్కువగా చూడలేదు ఫస్ట్ నుంచి అని నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఇది వచ్చేసి సెకండ్ టైం కదా, మేము అసలు ముందు రోజు వెళ్ళి ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే రావాల్సి వచ్చిందన్నమాట. ఎందుకంటే నైట్కి షావ అంతా ఊర్లో మొత్తం తిరుగుతుందంట, అది ఎప్పుడు చూడలేదు. మరి ఎలా ఉంటుంది ఏంటి మరి చూద్దాము అని చెప్పేసి ఉన్నామన్నమాట అక్కడే. ఇంకా నైట్ అది అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోయాము. 10-10:30కి అట్లా వచ్చేసినాము. ఇది మార్నింగ్ కదండి, మొత్తం చీకటి ఉంది, అందుకే మీకు ఏం కనిపించట్లేదు అక్కడ. ఇదైతే మన కొత్త ఇల్లు అన్నమాట. వెళ్ళేటప్పుడు కొంచెంగా రికార్డ్ చేశాను, ఏం కనిపిస్తలేదని. ఇక్కడ మనకి వచ్చిన తర్వాత అందరూ ఇంకా కాళ్ళు కడిగి అప్పుడు గుమ్మడికాయ అదంతా చేసేసి ఇంట్లోకి తీసుకొస్తారన్నమాట. ఇది మన పందిరి అండ్ హౌస్ మొత్తం అవుట్ సైడ్ వ్యూ అన్నమాట. అండ్ ఈ ఇల్లు డిజైన్ నాకు చాలా నచ్చింది, ఎందుకంటే షార్ట్ అండ్ క్యూట్గా బాగుందన్నమాట. మీకు ఏ టైప్ ఆఫ్ హౌసెస్ అని ఇష్టమో కూడా మనకి కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఇక్కడైతే ఇంకా బయట ప్రోగ్రామ్ అంతా అయిపోతుంది, అది మీకు అంతా చూపిద్దామని చెప్పి మళ్ళీ అదే చూపిస్తున్నానండి. అండ్ మార్నింగ్ ఇదంతా ఉంటుంది కాబట్టి అసలు నిద్ర పట్టదన్నమాట. ఏ టైంకి వెళ్ళిపోవాలి అండ్ అందరూ వచ్చారా లేదు అని చెప్పి మామూలు హడావిడి ఉండదన్నమాట ఇంటి వాళ్ళకి. అండ్ ఫైనలీ ద మూమెంట్ హ్యాస్ అరైవ్డ్. ఇంట్లోకి అయితే వెళ్ళిపోయారు. మీకు మీ లైఫ్లో స్పెషల్ మూమెంట్ ఏది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అండ్ చాలామందికి కొత్త ఇల్లు, లేకపోతే కొత్త కారు, లేకపోతే వాళ్ళు దేని గురించి అయితే చిన్నప్పటి నుంచి గోల్ పెట్టుకున్నారో అది అచీవ్ చేసినప్పుడు, ఇదైతే చాలా చాలా స్పెషల్ మూమెంట్స్ అంటే ఎక్కువగా అంటే ఇవే ఉంటాయి. మీ లైఫ్లో మీకు ఏం జరిగింది అండ్ మీరు ఏం కోరుకున్నారో అండ్ మీకు జరిగిందా జరగలేదా అని కొంచెం మాట్లాడుకుంటున్నట్టు ఉంటుందండి. అసలు కామెంట్స్ అనేవి అసలు ఎక్కువగా రావు. నార్మల్గా షార్ట్స్ కింద ఎవరో చిన్న ఎమోజీస్ అట్లా పెడుతూ ఉంటారు. నాకు పాజిటివ్ కామెంట్స్ అట్లా చాలా ఇష్టం అనమాట. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ సంథింగ్ లైక్ దట్ కింద కామెంట్ చేసేయండి, ఫీల్ ఫ్రీ. అండ్ నాకు కూడా యూట్యూబ్ ఫ్యామిలీ నాకు కూడా ఉన్నారు అని చెప్పి ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అట్లా ఉంటుందేమో నాకు అనిపించింది. అండ్ ఇదేంటంటే మనకి పొద్దున పాలు పొంగిస్తారు కదండి, అదన్నమాట. ఇంకక్కడ చిన్ని అంతా సెట్ చేస్తుంది. మీకు కొత్తగా తెలియకపోతే షీ ఈజ్ మై సిస్టర్ ఇన్ లా. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఆవుని ఇంట్లోకి తీసుకొస్తారు కదండి, అక్కడ బొంతలు అవన్నీ కింద సెట్ చేసి ఉంచారు అన్నమాట లోపలికి వస్తుందని. అది ఎంత బాగా కోఆపరేట్ చేసిందంటే ఇలా వచ్చి మంచిగా నడుచుకుంటూ అట్లా వెళ్ళిపోయింది అనమాట.
అండ్ ఒక్కోసారి వేరేగా చేస్తూ ఉంటాయి. అది కూడా ఒక ఇన్సిడెంట్ చిన్నగా అలా జరిగిందనమాట ఆ రోజు. అండ్ ఇదేంటంటే చూడండి అసలు ఎంత ప్లెజెంట్గా అనిపించిందో అట్లా చూస్తూ ఉంటే. ఇంకా అందరము అక్కడే హాల్లో కూర్చొని హ్యాపీగా ఇంకా చూసుకుంటూ కూర్చున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి అవన్నీ కూరడు కుండలు అవన్నీ ఎత్తుకొస్తారు కదండి, వాటన్నిటిని ఎవరెవరైతే తీసుకొచ్చారో వాళ్ళందరి చేత అక్కడ దండం పెట్టిస్తారు ఫస్ట్లీ. అదంతా ఇంకా చేసేసిన తర్వాత ఇంకా మా చిన్నత్తమ్మ అక్కడ కొబ్బరికాయ కొట్టేసారు. అదంతా అయిపోయిన తర్వాత మనకి ఇంకా చాలా ఉన్నాయంట, లైక్ సత్యనారాయణ వ్రతము అండ్ ఇంకా గుడికి వెళ్ళి మళ్ళీ అక్కడ మొక్కుకొని రావడం, నైట్కి మళ్ళీ షావా అని చెప్పిన కదా నేను ఫస్ట్లో, ఇదంతా ఉంటుందంట. అండ్ ఫైనలీ పాలు పొంగే సీన్ ఇది బాగుంది అసలు చూడడానికి. ఇందాక వీడియోలో ఏంటంటే అది వీడియో కాల్ అన్నమాట, మనకి పెద్ద తమ్ముడు అన్నమాట వాడు. ఇందాక మీరు ఫస్ట్లో చూసినాడేమో చిన్న తమ్ముడు, వాళ్ళు ఇద్దరు బ్రదర్స్. పెద్దమ్మ అయితేనో వాడు ఏంటంటే యూఎస్లో ఉన్నాడు కదా, ఇక్కడ మిస్ అవుతున్నాడు అనమాట. ఆ రోజు చాలాసార్లు కాల్ చేశాడు అసలు వీడియో కాల్. ఎంతైనా మనం ఒక స్పెషల్ మూమెంట్కి ఉండాలి, మన ప్రజెన్స్ అక్కడ ఉండాలి, మనం అదంతా ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటారు. ఆ టైంలో ఇంకా మిస్ అవుతూ ఉంటారు కదా నార్మల్గా, అలా జరిగిపోయిందనమాట. అలా నేనైతే ఈ వీడియో అయితే స్పెషల్గా వాడికి ఒక మెమరీ లాగా ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్లో రికార్డ్ చేద్దాము, ఇలా బ్లాగ్ చేద్దాము ఆ రోజు అని అనుకున్నాను. ఇక్కడైతే పూజ అయితే జరుగుతుందండి, ఇది కూడా మీరైతే చూసేయండి. నిర్విఘ్న కార్యేషు ఫలం సుసుత విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ చింతన సావధాన శ్రీరామ పత్నీం జనకస్య పుత్రీ పీతాంగన సుందర కోమలాంగి పక్క జరిగితే వాళ్ళ అక్షత కేవల అక్షత వేసుకొని మనం ప్రోత్సాహం విష్ణు శుల్క. ఇందాక మీరు చూసారు కదండి, ఫస్ట్ ఆ టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చినాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దండం పెట్టుకొని మళ్ళీ ఇంకా రిటర్న్ నడుచుకుంటూ వచ్చిన తర్వాత అప్పటి వరకు ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఆల్మోస్ట్ ఇంకా అయిపోతుంది అనమాట. ఇంకా తర్వాత దండం పెట్టేసుకొని ప్రసాదం తీసుకొని కొంతసేపు అట్లా కూర్చొని అందరం మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మనకి నైట్ వరకు ఏమి ఉండవు కదా, ఖాళీగానే ఉంటాం కాబట్టి అలాగే ఇంకా కూర్చొని అందరము ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము. దాని తర్వాత నేను ఏం చెప్తాం అనుకుంటున్నా అంటే, ఒక ఈవెంట్ మనము సరే ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నాము, ఈరోజు ఇది ఉంది అని అంటే అసలు ఎన్ని మంత్స్ నుంచి ఎన్ని డేస్ నుంచి మనం దానికి అంత ఎఫర్ట్ పెడతాము. ఆ రోజు ఇది పర్ఫెక్ట్గా ఉండాలి, ఇది అట్లా రావాలి, ఇది ఇట్లా రావాలి అని చెప్పి చాలా కోరుకుంటాము. అంటే మొత్తం ఆ ఇంటి వాళ్ళకో లేకపోతే తిరిగిన వాళ్ళకి చుట్టాలకి మొత్తం ఎట్లయిపోతుంది అంటే ఇట్స్ టోటలీ వాళ్ళు మొత్తం ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది. పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే ఏవైనా మనకి ఇంట్లో ఈవెంట్స్ ఉంటాయి కదా, సో మామూలుగా అసలు టెన్షన్కి ఎక్కువైపోతుంది అన్నమాట. ఇదేంటంటే ఇంకా మళ్ళీ అక్కడ బయట పోలేలు వేస్తున్నాము. ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత తినేసి ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయానమాట. మళ్ళీ రథం స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. అండ్ గుడికి మన ఇంటికి కొంచెం డిస్టెన్స్ ఎక్కువే ఉండింది. ఇంకా నేనైతే ఇంకా పిల్లలు మధ్యాహ్నం ఇంకా కొద్దిసేపు పడుకోబెడదామని చెప్పి మళ్ళీ మా చిన్నతమ్మ వాళ్ళ ఇంట్లో పడుకున్నారు. ఆల్మోస్ట్ ఇంకా 4-5 వరకు అట్లా మంచిగా ఒక స్లీప్ వేసారు. ఇదంతా నైట్ జరిగేదండి. నేను ఎప్పుడు లేను అని చెప్పిన కదా, అసలు చూపిద్దాం మీకు కూడా అని చెప్పి రికార్డ్ చేసిన. ఇక్కడ మనకి ఫస్ట్లో గుడి చూపించిన కదండి వీడియో స్టార్టింగ్లో, అక్కడికే మళ్ళీ వెళ్ళేసి షావలో మనకి దేవుడిని అవంతా అరేంజ్ చేసిన తర్వాత దాన్ని ఇంకా మనకి ఊరంతా
తిప్పుతారనమాట. యాక్చువల్లీ ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్. మంచిగా అనిపించింది వచ్చేటప్పుడు కూడా అందరూ ఉండడము అట్లా. మధ్యలో మళ్ళీ వెళ్ళేటప్పుడు అన్నీ క్రాకర్స్ కాల్చుకుంటూ తీసుకెళ్ళిండ్రు. అండ్ మనము ఏదైనా ఇది చేయాలి అని అనుకుంటే మనం ఎంతైతే అనుకుంటామో, ఎంత గట్టిగా అయితే నమ్ముతామో అంతే సైడ్ దేవుని నుంచి కూడా మనకి బ్లెస్సింగ్స్ అనేవి రావాలి అని అయితే నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే మనం ఎన్నో చేసుకోవాలి అని అనుకుంటాము, మన లైఫ్లో ఇది జరగాలి, మనకి ఇది బాగుండాలి అని అనుకున్నప్పుడు ఏ ఎక్స్టర్నల్ ఎనర్జీ దాన్ని ఆపేస్తుందో తెలియదు. కానీ సమ్టైమ్స్ ఇట్ మే ఫీల్ లైక్ మనం అనుకున్న జరగకపోవచ్చు, లేకపోతే ఆ టైంకి అది మనం అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేకపోవచ్చు, నాకు తెలియదు. కానీ ఇంకా దేవుడి మీద నమ్మకం ఉంచుకోవడం అంటే ఇంకా అసలు మనం ఆపేయకూడదు. అదొక్కటే ఇంకా నేనైతే ఫిక్స్ అయిపోయినా నా లైఫ్లో. మేబీ గుడ్ డేస్ రావడానికి మనం బ్యాడ్ డేస్ని కొన్ని ఎక్స్పీరియన్స్ చేయాలేమో, ఇంకంతే. నేనైతే ఇదొక్కటే బిలీవ్ చేస్తున్నా ఇప్పుడు, నాట్ మోర్ దాన్ దట్. ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టే. ఇది గుడి బయట అన్నమాట ఈ సీన్. మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ కొంచెం పూజ అదంతా చేసేసి మళ్ళీ ఇంకా గుడికి అయితే రిటర్న్ వెళ్ళిపోయారండి. అక్కడ పెట్టేసి వస్తారు కదా. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. ఇంకా మేమైతే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినాం అన్నమాట. మళ్ళీ ఇంకా గుడికి అయితే వెళ్ళలేదు. ఇంటికి వచ్చేసరికి 10 or 10:30 అట్లా అయిపోయింది. ఫైనలీ హియర్ ఆర్ సమ్ పిక్చర్స్ మేము తీసుకున్నవి. అండ్ దాట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నా మాటలు కనుక ఎవరికైనా నచ్చితే కనుక కింద కామెంట్ చేయండి. అండ్ మీకు నా ఒపీనియన్స్ ఏవైనా నచ్చకపోయినా సరే ప్లీజ్ డోంట్ మైండ్, అండ్ యూ కెన్ ఈజీలీ స్కిప్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేసేయండి.